ట్రంప్ సుంకాల దెబ్బకు దేశాలు ఒక్కొక్కటిగా తడబడుతున్నాయి. కానీ భారత్ బెదరటం లేదు. వైట్ హౌస్ నుంచి వచ్చే హెచ్చరికలకి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరి ఈ కౌంటర్లో ఎవరున్నారు? కేవలం భారత్ మాత్రమే కాదు, పక్కన రష్యా పుతిన్, చైనా షీ జిన్పింగ్ ట్రంప్కు మూడు వైపులా చెక్ పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల నిర్ణయంపై భారత్ కేవలం ప్రతిస్పందన మాత్రమే కాదు, ధీటైన కౌంటర్ అటాక్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. భారత్ బెదరదు, మౌనంగా ఉండదు అన్న సంకేతాలు నేరుగా వాషింగ్టన్ కు వెళ్లేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త వ్యూహ రచనలో బిజీగా ఉన్నారు. ఈసారి ప్లాన్లో భారీ జియోపొలిటికల్ కాంబినేషన్ ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో కలిసి ట్రంప్ వాణిజ్య యుద్ధానికి చెక్ పెట్టే ప్రయత్నం. ఈ కూటమి కేవలం వాణిజ్యం కోసం కాదు, ప్రపంచ రాజకీయ సమీకరణల్లో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే అసలు అజెండా అన్నమాట బయటికొస్తోంది. ఆగస్టు నెలాఖరులో పుతిన్ పర్యటన సందర్భంగా ట్రంప్కు సూటిగా సిగ్నల్ వెళ్లే నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. నిపుణుల అంచనా ప్రకారం రష్యా ఆయుధ ఒప్పందాలు, చైనాతో వాణిజ్య సహకారం, అంతర్జాతీయ చమురు మార్కెట్లో నూతన కరెన్సీ ట్రాన్సాక్షన్ మోడల్ వంటి షాకింగ్ మూడ్లను భారత్ బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదంతా ట్రంప్కు కేవలం ఆర్థిక షాక్ కాకుండా డిప్లొమాటిక్ స్లాప్ అవుతుంది అని వాషింగ్టన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ మిత్ర దేశాలు భారత్ను ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నిస్తే మోదీ నేరుగా గ్లోబల్ బ్లాక్లోకి వెళ్లే పరిస్థితి రావచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పుతిన్ పర్యటన తరువాత భారత్, రష్యా, చైనా మధ్య కొత్త వ్యూహ కూటమి ఏర్పడితే అమెరికా ఇండో పసిఫిక్ లో వేసిన మాస్టర్ ప్లాన్ లో పెద్ద మలుపు తిరుగుతుందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ కి చెక్ పెట్టే ఈ గేమ్ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త అధ్యాయం రాయబోతోందా, లేకపోతే ట్రంప్ మరో కొత్త ప్లాన్ వేసి అందరినీ షాక్ చేస్తాడా? మోదీ పుతిన్ జోడీ ట్రంప్ కి తలనొప్పి పెంచుతుందా, లేదా ఇది కేవలం పవర్ ప్లేనా? చూద్దాం ఏం జరుగుతుందో అన్నది. ఈ విషయంపై కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే టీ చౌరస్తా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.